గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటిదంటే ఆగస్టు 2వ వారంలో మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుందనేసి రావడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనకు ఆగస్టు 2వ వారంలో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో ఏదైతే మనకు 2022 ఏదైతే నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 3 ఒకటే వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ పాత నోటిఫికేషన్లను మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వివిధ ఖాళీలను గుర్తించి, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను కూడా గుర్తించి అప్పుడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేసి ప్రభుత్వము ఒక ఆలోచనలో ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. మొత్తానికైతే తెలంగాణలో అక్టోబర్లో తాత్కాలికంగా నిలిచిపోయినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఉన్నదో తర్వాత మళ్ళీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు తర్వాత మళ్ళీ చట్టం చేయడం జరిగింది. అట్లా చేయడంలో తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఏర్పడింది. మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఆగస్టులో నుంచే మనకు జాబ్ క్యాలెండర్ వస్తున్నటువంటి సమాచారం ఎక్కువగా ఉన్నటువంటి సమాచారం అండి. అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిది అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ను పెంచాలి అన్న ఉద్దేశంతో నిరుద్యోగులు చాలామంది కూడా ధర్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడో పాత నోటిఫికేషన్లు 2022లో జరిగినటువంటి నోటిఫికేషన్ మరి ఇప్పుడు దాకా నోటిఫికేషన్స్ లేవు కాబట్టి మరి పెంచాలనే ఉద్దేశంతోనే ఉన్నటువంటి సమాచారం అండి. ఖచ్చితంగా మరి పెంచే అవకాశమే కనబడుతుంది. అదేవిధంగా మనకు జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి దాదాపుగా 13 రకాల పోస్టులలో కూడా మరి సిలబస్ మార్పు ఉంటుందా లేదా యథావిధిగా ఉంటుందా అంటే ఖచ్చితంగా యథావిధిగా ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఏంటిదంటే అటు ఇటు ఒక 5 to 10% అటు ఇటు కొంచెం చేంజ్ చేయవచ్చు, చెప్పలేం. కాకపోతే సిలబస్ సంబంధించినటువంటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క తీర్పు ఏదైతే ఆ కమిటీ యొక్క ఏం ప్రతిపాదనలు చేస్తుందో దానిపై తర్వాతనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉండడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా అయితే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో ట్రాన్స్కో, జెన్కో, జేఎల్ఎం, ఏఈ లాంటి పోస్టులు కూడా విద్యుత్ శాఖల్లో కూడా దాదాపుగా 5,368 పోస్టుల దాకా ఖాళీలుగా ఉన్నాయి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో మీరు కంటిన్యూ చేసుకోండి. జాబ్ క్యాలెండర్ వచ్చే నెలల్లో అంటే ఆగస్టులో 2వ వారంలో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసనలు, ఉద్యమాలు, మహాగర్జనలు లాంటి విద్యార్థులు ఇప్పటికే పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా దిగివచ్చి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో దాదాపు 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే అనేసి నిరుద్యోగులు ఇప్పుడు డిమాండ్ చేయడంతో ఆగస్టులో రావడానికి జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూగా ఉంచుకోండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మరి తెలంగాణ ఉద్యమంలో అయినా సరే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో అది ఏదైతే తీర్పు బట్టి ఉంటుంది. అంటే మొత్తానికైతే సిలబస్ కమిటీ ఒక 5-10% చేంజ్ చేస్తారనేసి ఈ మధ్య న్యూస్ పేపర్లో కూడా ఉన్నది. కాబట్టి అఫీషియల్గా మనకి ఏం రాలేదు కాబట్టి వచ్చే వరకు తర్వాత చూసుకుందాం సార్. అదేవిధంగా June 30 తర్వాత మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి మళ్ళీ తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా గ్రూప్ 1 తీర్పు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి
తీర్పు బట్టి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు అంటే ఈ ప్రక్రియ తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది. అందుకని ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయనేసి ఆహ్, ఉన్నాయి కాబట్టి రెడీగా ఉన్నాయి. నోటిఫికేషన్లు అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లు కంటిన్యూగా ఉంచుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అన్ మీ అందరికీ ఇంకో విషయం తెలియజేసే విషయం ఏంటిది అంటే మనకు జీపీఓ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము దాదాపుగా ఉన్నదటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటికే పంచాయతీ సెక్రటరీలు చాలామంది అటు రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలను కూడా ఎక్కువగా భారం పడడంతో ప్రభుత్వం దగ్గర దృష్టికి తీసుకెళ్లడంతో ఈరోజు ప్రభుత్వం దానిని పరిగణనలు తీసుకొని జీపీఓ పోస్టులను క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నది. ఖచ్చితంగా మనకు భూభారతి చట్టం అమలు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి అంశంపై ఖచ్చితంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూగా ఉంచుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.